అది ఎందుకు అంటదు చెప్పింది మంచి 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 మాటలు దీనికి అర్థం చెప్పురా సంబంధించింది నీ జీవికి సంబంధించింది నువ్వు అది ఎందుకు వాటర్ అంటదని అంటే వాటర్ ఎందుకు అంటది తామరాకు వాటర్ ఎందుకు అంటుకుంటాం ఆయన చెప్పింది మనం వినడం ఆయనకు ఏదో చెప్పింది ఉండే ఎంతవరకు మీరు ఎప్పుడు ఏమన్నా విషయం నేను చెప్పింది ముగిస్తాను తర్వాత మీరు తెలిసి నేను ఉంటాను అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు వాళ్ళందరంటే మతం కాదండి మతం మార్గం ఫస్ట్ నేను చెప్పిన తర్వాత దాని గురించి మీరు ప్రశ్న వేయకూడదు ఇప్పుడు నేను చెప్తాను చూడండి యేసుక్రీస్తు చేసిన త్యాగం అయితే మహాత్మా గాంధీ బొమ్మ ప్రతి రూపాయి వినండి మహాత్మా గాంధీ బొమ్మ ప్రతి నోటి మీద ఎందుకు వేస్తారు తెలుసా బ్రిటిష్ నుంచి విడిపించడానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఫస్ట్ నడుము బిగించి పడుకుని ఇండియాని లేపదని ఆ మహానుభావుడు ప్రతి ఒక్కరు గుర్తుకుండిపోవాలని డబ్బు అడిక్కున్న నుంచి ధనవంతుడి వరకు యూజ్ చేస్తారని డబ్బు మీద మహాత్మా గాంధీ బొమ్మ వేశారు. ఇది మన దేశం వినండి ఇది మన చరిత్ర. యేసుక్రీస్తు ప్రపంచం అంతా గుర్తుండిపోవాలని చెప్పేసి ప్రపంచం అంతా గుర్తు ఉండడానికి కాలాన్ని లెక్కించడానికి సైన్స్ చెప్పిన ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలు అయితే విశ్వం పుట్టి ఈ 1500 కోట్లు విభజించడానికి ఒక మధ్యవర్తి కావాలి, ఒక శకపురుషుడు కావాలి. ఎవరిని పెడతామని చూస్తే యేసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది ప్రపంచం అంతా. మహాప్రభు నువ్వే ఏ పాపం ఏదైతే చూపించడానికి ఏ పాపం చేయనటువంటి వ్యక్తి ఎవడు ఉంటాడు ఆయన ఈ కాలాన్ని లెక్కించబడి యేసుక్రీస్తుని బట్టి. అందుకే ఈరోజు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తారీఖు వేస్తున్నారంటే కారణం ఆయన ఏది చేశాడు అని మీకు చెప్పిస్తాను. మనిషి అనగా ఆత్మ శరీరం కలియక బాగా వినండి, ఎవరు మాట్లాడకండి దయచేసి. చావుతో రెండు ఇలా విడిపోతాయి. నా పేరు పప్పల రామకృష్ణాడు, నేను ఒక రిటైర్ ఆర్మీ. నేను చచ్చిపోయాను అనుకోండి ఏం చేస్తారు మా ఇంటికాడ? ఈ ప్రపంచం వినండి వినండి ఈ ప్రపంచంలో ఎవరు అది మీరు ముందు చెప్పిస్తారా నేను తర్వాత కాబట్టి ఈ ప్రపంచంలో ఎవడు చేయనటువంటి గొప్ప త్యాగం చేసేసి ఎవడు చెప్పనట్టు ఒక మహా జ్ఞానాన్ని చెప్పి వెళ్ళిపోయాడు యేసుప్రభు. నా పేరు పప్పల రామకృష్ణాడు, నేను చచ్చిపోయినప్పుడు మా ఇంటికాడ ఏం చేస్తారు బయట తీసి స్నానం చేసి తెల్లగొట్ట చెప్పి అందరినీ పిలుస్తారు. అక్కడికి వచ్చిన మనం అంతా కొన్ని వాస్తవాలు పొలుగుతామండి. నిజాలు రేపు మీరు గమనించాలి నిలిపే ఏంటో వాస్తవాలు తెలుసా? అయ్యయ్యో రామకృష్ణ చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అంటాం. అంతే కదండి, చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అంటాం. మరి ఆడు వెళ్ళిపోయాడు షాప్ మీద పడేసాడు వీడియోడు కొడుకుడు పెట్టారు అనండి. ఎవరు మాట్లాడకండి మధ్యలో. అదే ముక్కు అదే బొక్కులు అదే చెవులు మనందరికీ తెలిసిన గొప్ప మనందరికీ తెలిసిన వ్యక్తి మన మధ్య తిరిగిన వ్యక్తి మన ముందే ఉంచుకొని చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అంటే చచ్చినోడవుడు పోయినోడవుడు అని చెప్పాడా? అప్పుడు యేసుప్రభు భూమి మీదకి శరీర దారి ఎందుకు వచ్చాడు తెలుసా? సృష్టించిన సృష్టికర్త దేవుడు మనం సృష్టించక మునిపే మనకు పుట్టించక మునిపే మనకి ఏదైతే కావాలో ప్రకృతులు అన్నీ తల్లి క్యారెట్ వడ్డించడానికి ఎక్కడెక్కడ పెట్టాలి అన్నీ పెట్టేసి అప్పుడు ఆయన లాస్ట్లో మనకి నేల మంటితోనే మనల్ని సృష్టించాడు అనమాట. సృష్టించిన తర్వాత పరలోకం సింహాసనం మీద కూకోండి, నా పిల్లల పాపం చేయడానికి అవకాశం నేను అన్నీ సృష్టించాను, చక్కగా వీళ్ళు భూమి మీదకి వెళ్ళి నా గొప్పతనాన్ని స్టార్ట్ చేసి తిరిగి నా దగ్గర వెళ్ళిపోతారని రంగంలో కూకుంటారు దేవుడు. మన తండ్రి అనే దేవుడు మనందరినీ సృష్టించిన సృష్టికర్త అని దేవుడు. 1 సంవత్సరం అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, 1000 సంవత్సరాలు అయిపోయింది, 1 కోటి సంవత్సరాలు అయిపోయింది, 100 కోట్లు అయిపోయింది, 1500 కోట్ల సంవత్సరాలు అయినప్పుడు కూడా